జగదీష్, ఇంట్లో పెళ్ళి ఉంది కదా, కొంచెం రెడీ వస్తాను, పార్లర్కి వెళ్ళి వస్తాను, కొంచెం డబ్బులు జగదీష్. అవునులే, ఇంట్లో పెళ్ళి కదా, బాగా కనిపించాలి నువ్వు అందరిలో, స్పెషల్ గా ఉండాలి. మరి తీసుకో వెళ్ళు, థ్యాంక్ యూ జగదీష్. అలాగే రెడీ అయింటాం కదా, దాని తగ్గట్టు శారీ కూడా బాగుండాలి కదా జగదీష్, దానికి కూడా కొంచెం డబ్బులు జగదీష్. ఓకే, నో ప్రాబ్లం, తీసుకో. శారీ కాదు, శారీ అని డ్రెస్ అని నీకు ఏం నచ్చితే అది తీసుకో, ఓకేనా? ఇంట్లో పెళ్ళి బాగా కనిపించాలి నువ్వు. అలాగే మంచి శారీ కట్టింటాం, దాని తగ్గట్టు జ్యువెలరీ కూడా కావాలి కదా జగదీష్. అట్లీస్ట్ 1 గ్రామ్ గోల్డ్ అన్న కొనుక్కుంటాను జగదీష్, ప్లీజ్. ఓకే, 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ తీసుకో, మొత్తం తీసుకో, ఏం కావాలో అది తీసుకో. ఇంట్లో పెళ్ళి బాగా కనిపించాలి నువ్వు, ఓకే? థ్యాంక్ యూ జగదీష్. చాలా ఇంకేమైనా కావాలా? అలా లేదు, చాలు సరిపోతాయి. ఇంకా సరిపోతాయా? సరిపోయింది జగదీష్, చాలు జగదీష్, చాలు చాలు జగదీష్, నాకు చాలు సరిపోయింది. ఇంత మనీ ఇచ్చా కదా, చాలు సరిపోయింది. సరిపోయింది జగదీష్, సరిపోయింది. ఏం సరిపోయింది? పడుకో, టైం ఏం లేదా, చూసుకో ఎంత టైం అయింది, పడుకో. సరిపోయింది పడుకో. జగదీష్, రక్తం పీల్చడంలో లీచ్ 3వ స్థానంలో ఉందంట, మస్కిటో 2nd ప్లేస్ లో ఉందంట. మరి మొదటి ప్లేస్ లో ఎవరున్నారు ఏంటి? ఇంకెవరు? పెళ్ళాం అంటే నువ్వే. ಹಲೋ, ಬೆಸ್ಕಾಮ್ ಆಫೀಸಾ ಮೇಡಮ್? ಹೌದು ಮೇಡಮ್, ನಮ್ಮ ಏರಿಯಾದಲ್ಲಿ ಕರೆಂಟ್ ಕಟ್ ಮಾಡಿ ಮೇಡಮ್. ಯಾಕೆ, ಏನಾಯ್ತು? ಮೇಡಮ್, ಫುಲ್ ಚಳಿ ಇದೆ, ನಾನು ಬೆಡ್ಶೀಟ್ ಹಚ್ಕೊಂಡು ಮಕ್ಕೊಂಡ್ಬಿಟ್ಟಿನಿ, ಫ್ಯಾನ್ ಆನ್ ಇದೆ, ಲೈಟ್ ಆನ್ ಇದೆ, ಆಫ್ ಮಾಡೋದು ಮರ್ತೋಗ್ಬಿಟ್ಟಿದ್ದೀನಿ ಮೇಡಮ್, ಕರೆಂಟ್ ಕಟ್ ಮಾಡಿಬಿಡಿ ಮೇಡಮ್. ఓకే సౌమ్య, ఇగో మాట చెప్పనా? చెప్పు. నా హార్ట్ ఫోన్ అయితే దాంట్లో ఉన్న సిమ్ కార్డ్ నువ్వే తెలుసా? నాకు తెలియకోకుండా రెండో సిమ్ ఏం లేదు కదా ఫోన్లో. హాయ్ సౌమ్య, ఏంటి ఫుల్ రెడీ, బ్యాగ్ పెట్టుకునేసావు, ఎక్కడికి? నీకు తెలీదా జగదీష్, బయటికి వెళ్ళేటప్పుడు అడగకూడదు అనే విషయం నీకు? ఓ సారీ, పర్లేదులే. వేర్ ఆర్ యూ గోయింగ్ సౌమ్య? షాపింగ్కి వెళ్తున్నా. ఓ, ఇంగ్లీష్లో అడగచ్చా? హాయ్, హలో, ఐ లవ్ యూ. మరి మీ వైఫ్? సారీ, నా వైఫ్ నేను లవ్ చేయదు. పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఓకే. అయ్యో, అర్జెంట్ ఉంది, వెయిట్, లెట్ మీ కాల్ మై ఫ్రెండ్. ಹಲೋ ಮಗ, ಆರಾಮ? ಒಂದು ಅರ್ಜೆಂಟ್ 10K ಬೇಕಾಗಿತ್ತು, ಭಾಳ ಅರ್ಜೆಂಟು. ಅಯ್ಯೋ ಇಲ್ಲನಾ? ಓಕೆ, ಪರವಾಗಿಲ್ಲ ಬಿಡು. ಇನ್ನೊಬ್ಬರಿಗೆ ಫೋನ್ ಮಾಡ್ತೇವೆ. हेलो, हाँ कैसे हो भाई? एक हेल्प चाहिए था, अर्जेंट 10K चाहिए, फ़ोन पे कर दो. ओ मंथ एंड? ओके भाई, नो प्रॉब्लम. हाँ ना, नको किसी को मत पूछो, दैट्स फाइन. ओके. హలో శరత్, ఎలా ఉన్నావు? బాగున్నావా? అర్జెంటుగా 10K కావాలి శరత్, ట్రాన్స్ఫర్ చేస్తావా? అయ్యో లేదా, ఇప్పుడే పేమెంట్ చేసావా? ఓకేలే, పర్లేదు, థ్యాంక్ యూ, బాయ్. ఏం చేయాలా, అర్జెంట్ కావాలా డబ్బులు? అవును జగదీష్, అందరికీ ఫోన్ చేస్తున్నావు, ఎదురుగా నీ పెళ్ళాం ఉంది, ఒక్క మాట అడిగావా ఏమన్నా నీ దగ్గర ఉందా ఏంటి అని అడగచ్చు కదా? అలా కాదు, పెళ్ళాంతో అడగాలంటే నామోషి అయిపోతుందా నీకేమన్నా చెప్పు? వెయిట్, ఒకసారి ఉండు. ట్రిన్ 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 ట్రిన్, పెళ్ళాం గారు ఫోన్ వస్తా ఉంది, ఎత్తండి. హలో సౌమ్య, అర్జెంట్ ఒక 10K కావాలి, ఇస్తావా?
నువ్వు అడిగితే ఏంటి జగదీష్, 1,00,00,000 ఇవ్వాలని ఉంది. కానీ నా అకౌంట్లో 10 రూపీస్ మాత్రమే ఉంది జగదీష్. 10 రూపీస్ మాత్రమే ఉంది జగదీష్. బిల్డప్ నాకు అడగలేదా ఇవే ఇచ్చేస్తావా తగ్గించుకుంటే మంచిది. జగదీష్, నాదొక డౌట్. చెప్పు. లవర్కి హస్బెండ్కి ఏంటి తేడా? ఓ అంతేనా? ఎక్కడ మాట్లాడకపోతే గొడవ అయిపోతుందో అని ఆలోచిస్తాడు కదా, వాడు లవర్. ఎక్కడ మాట్లాడితే గొడవలు స్టార్ట్ అయిపోతాయో అని అనుకుంటారు కదా, ఎక్కడ మాట్లాడితే గొడవలు స్టార్ట్ అయిపోతాయో అని అనుకుంటారు కదా, అది హస్బెండ్. సింపుల్, అంతే కదా? చెప్పండి, మీరు కూడా చెప్పండి. హలో ఫ్రెండ్స్, ఇది మా ఇంట్లో ఉన్న వైఫై 24 అవర్స్ నడుస్తూనే ఉంటుంది. మరి ఇది నా వైఫ్ 24 అవర్స్ అరుస్తూనే ఉంటుంది. 24 అవర్స్ అరుస్తూనే ఉంటుంది. मस्त शेड जो नाही राणीला జగదీష్, నీకు ఈ పెళ్లి కాకముందు లవర్ ఉండేది కదా? దాని గురించి ఎందుకు లేసమ్మా ఇప్పుడు? పర్లేదు చెప్పు జగదీష్. చెప్పు. నీకు గుర్తొస్తా అంటుందా? లేదు పర్లేదు, నేనేం అనుకోలేదు. చెప్పు జగదీష్, గుర్తొస్తా అంటుంది కదా నీకు. లేదు, ఎందుకు గుర్తు రావాలి? పర్లేదు చెప్పు జగదీష్, నిజంగా చెప్పు, గుర్తొస్తుందా లేదా? రోజు మాట్లాడుకుంటూ ఉంటే గుర్తెందుకు వస్తుంది? రోజు మాట్లాడుకుంటూ ఉంటే గుర్తెందుకు వస్తుంది? సైకిల్ తొక్కుతుంటే కాళ్ళు నొప్పిస్తాయని చెప్పి బైక్ కొన్నాం. బైక్ నడుపుతుంటే నడుము నొప్పిస్తుందని చెప్పి కార్ కొన్నాం. కార్ డ్రైవ్ చేస్తుంటే బొజ్జు వస్తుందని చెప్పి జిమ్లో జాయిన్ అయ్యాం. ఆ తర్వాత జిమ్లో జాయిన్ అయిన తర్వాత కూడా సైకిల్ తొక్కుతున్నాం. దీన్నే రీసైక్లింగ్ అని అంటారేమో. అమ్మో, ఏమి ఇంత సైలెంట్ ఉంది ఇల్లు? వీళ్ళేమి ఇద్దరు ఇంత సైలెంట్గా ఉన్నారు? ఏదో పెద్దదే జరగబోతా ఉంది అనుకుంటాను. సౌమ్య, ఏమైంది సౌమ్య ఇంత సైలెంట్గా ఉన్నావు? నాలుకేమైనా ఛార్జింగ్ పెట్టావా? లేట్ అవుతుంది, రా సౌమ్య, వెళ్దాము. ఎంతసేపు? లేట్ అయిపోతుంది, తొందరగా వెళ్దాము. ఓకే రా. జగదీష్ వస్తున్నాను జగదీష్. అవును జగదీష్, ఫస్ట్ టైం వెళ్తున్నాం కదా మనం రోజా వాళ్ళ ఇంటికి. ఆమెకి ఏమైనా ఇవ్వకపోతే ఎలా చెప్పు? ఏమైనా ఇస్తే బాగుంటుంది జగదీష్. అవును, కరెక్టే నువ్వు చెప్పేది. సౌమ్య, నేను నీకు మొన్న 2 శారీస్ తెచ్చాను కదా, దాంట్లో ఒక శారీ ఇచ్చేస్తే సౌమ్య. ఫస్ట్ టైం వెళ్తున్నాం కదా, పర్లేదు ఇచ్చేసి ఒక శారీ ఇచ్చేసి. అదేం కాదు జగదీష్, నా దగ్గర 2 లార్జ్ సైజ్ డ్రెస్సులు ఉన్నాయి, కుర్తీలు. అందులో ఒకటి ఇచ్చేద్దాం. ఎలాగో నేను యూస్ కూడా చేయలేదు ఆ డ్రెస్సులు, అందుకే ఆ డ్రెస్ ఇచ్చేద్దాం. ఓకేనా? వద్దు సౌమ్య, లార్జ్ సైజ్ డ్రెస్ ఏమొద్దు, శారీనే ఇద్దాం. ఎందుకంటే ఆమెది ఎక్సెల్, లార్జ్ సరిపోదు. నీకెలా తెలుసు ఎక్సెల్ అని ఆమె సైజు? అదే మొన్న చెప్పాం కదా, మొన్న వచ్చిన క్యాండిడేట్స్లో ఒకరికి ఎక్సెల్ బాగా వస్తుంది. వాళ్ళ రెజ్యూమ్ పంపించమని చెప్పు, ఇంకోసారి ఫైనలైజ్ చేద్దాం. ఓకేనా? ఓకే. సౌమ్య చెప్పు, ఏమంటున్నావు కదా? నీ ఫోన్ నా దగ్గర ఉంది, కానీ ఫోన్లో ఎలా మాట్లాడుతున్నావు? నా కష్టాలు చెప్పుకుందామని నా ఫ్రెండ్కి ఫోన్ చేశాను నిన్న. తన కష్టాలు విన్న తర్వాత నా కష్టాలే చాలా బెటర్ అనిపించేసింది. ఏంటో ఏమో. సౌమ్య, ఫుల్ తలనొస్తా ఉంది, మంచి కాఫీ పెట్టు సౌమ్య, డబల్ స్ట్రాంగ్ ఉండాలి కాఫీ. జగదీష్, మార్నింగ్ నుంచి ఎక్కడి పనులు అక్కడే ఉండిపోయినా జగదీష్. నువ్వే వెళ్ళి పెట్టుకోపు, ఈరోజు అవ్వదు నాకు. పెట్టుకోపు. అందుకే అనేది, అందంగా ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. అందంగా ఉన్న అమ్మాయిని చేసేసుకున్నాను, ఏమని అంటే చాలు అట్లే కోపం వచ్చేస్తుంది. ఇంకేం చేయాలి? నేనే వెళ్ళి కాఫీ చేసుకుంటా. జగదీష్, తీసుకో కాఫీ. ఏంటిది? వాహ్ సౌమ్య, నీలాగే కాఫీ కూడా చాలా సూపర్గా ఉంది సౌమ్య, చాలా టేస్టీ. థ్యాంక్ యూ సౌమ్య. ఏంటి సౌమ్య, ఇంత డబ్బులు ఉన్నాయి నీతో? ఎక్కడివి? సేవింగ్స్. నా పాకెట్ నుంచి తీసిండేవే కదా. ఎలా అయినా సేవింగ్సే కదా.
కుప్పంలే కానీ 500 ఇవ్వా. 500 కాదు 1000 రూపీస్ ఇస్తా. నేను చెప్పింది చెప్పాలి నువ్వు. ఏంటది? నేను చాలా అందంగా ఉన్నానని చెప్పాలి. అవసరం లేదులే, బయట ఎక్కడ అప్పు తెచ్చుకుంటా. ఆడాళ్ళు మీకు జోహార్లు.